మోస్ట్ వాంటెడ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఓజీ అనగానే అందరికీ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజాస్ గంభీరగా ఆయన స్వాగ్ లుక్స్ పీక్స్లో ఉంటాయి. అయితే ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి గమనిస్తే డైరెక్టర్ సుజిత్ ఎక్కువగా జపనీస్ లాంగ్వేజ్ను యూస్ చేశాడు. ఈవెన్ మూవీలో కూడా పవర్ స్టార్ చేతిపై జపాన్ లాంగ్వేజ్లోనే ఒక టాటూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మోస్ట్ ఆఫ్ ది మూవీ జపాన్ రెఫరెన్స్తోనైనా ఉండాలి, లేదా జపాన్లోని కొందరు వ్యక్తుల ఇన్స్పిరేషన్తోనైనా తెరకెక్కి ఉండాలి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భయానికే భయం పుట్టించేలా జపాన్ చరిత్రలో ఎంతోమంది రాజులు ఉన్నారు. ఎందుకంటే ఆ దేశం సమురాయిల నిలయం. భీకరమైన యుద్ధాలు, క్రూరమైన వ్యూహాలు అక్కడ సర్వసాధారణం. అలాంటి దేశంలో కూడా మొత్తం చరిత్రే తనతో మొదలయ్యేలా ఒక వ్యక్తి పాలన సాగింది. ఆయనే ది డెమోన్ కింగ్ ఓడా నోబునాగా. ఈయన పాలన ఎలా ఉండేదంటే శత్రువులే కాదు, ఇతని రాజ్యంలోని ప్రజలు కూడా భయంతో వణికిపోయేవారు. అసాధారణమైన పోరాటాలకు ఆయన ఒక ల్యాండ్